పెదనాన్నగారు, మా పెద్దమ్మ గారు గత ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఇల్లు లేక చాలా బాధపడుతున్నారు. ఈ పాకలో ఈ చెట్ల కింద ఉండేవాళ్ళు. ఇంతకుముందు ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళు. అది వర్షాల కారణంగా పూరి గుడిసె పడిపోయింది. అది చూసి నేను మేడంని సోషల్ మీడియాలో చూసి యూట్యూబ్ ద్వారా మేడం కాల్ చేయడం జరిగింది. మనం ఇతరులకు చేసే ఏ విషయంలోనన్నా స్వార్థం లేకుండా చేస్తే విజయం దాని అంతటి అదే వస్తుందండి. ఈరోజు 5వ ఇల్లు నూతన గృహప్రవేశానికి ఈరోజు విజయవాడలో అడుగు పెట్టబోతున్నాను. నా సర్వీస్ ప్రారంభంలోనే ఒక మరుపురాని అనుబంధం, ఎలాంటి స్వార్థం లేకుండా నేను నా మొదటి సర్వీస్ని ప్రారంభించాను. అప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆటంకాలు నా పర్సనల్ లైఫ్లో ఉన్నాయేమో తప్ప నా సర్వీస్ విషయంలో మాత్రం ఎలాంటి ఆటంకాలని కూడా నేను ఎదురు చూసుకోలేదు. అన్నిటికీ కూడా పంచిపోతాలే నాకు తోడుగా ఉంటున్నాయి. నాకున్న స్తోమతలో మనకున్న చిన్న సంస్థ ద్వారా 5గురు మహిళలకు షెల్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఇది 5వ ఇల్లు నూతన గృహప్రవేశం ఇంకాసేపట్లో జరగబోతుంది. ఒక పట్టా వేసానండి, దాంట్లో వండుకొని దాంట్లో పడుకునేది, చర్చిలో పడుకునేది. వానొస్తే చాలా ఇబ్బందులు పడిందండి. శ్రీదేవి గారు మరి ఎట్లా చూసాడో ఏంటో మరి చూసి మరి ఆమె ఫోన్ చేయటం, ఆమె వచ్చాడు పరిస్థితి చూసి చక్కని ఇల్లు ఏర్పాటు చేసిందండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. భగవంతుడి ఆశీస్సుల కంటే కూడా చూస్తున్న మీ అందరి ఆశీర్వాదాల వల్లనే నేను ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎందరికో మనసు ఓదార్పు చేసే కార్యక్రమాలు చేయగలుగుతున్నాను అంటే కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్ల మాత్రమే అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా అసలు ఎంత బ్లెస్ చేస్తున్నారు అంటే కింద కామెంట్స్లో చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ కామెంట్సే నాకు ఎంతో బూస్ట్ని కూడా ఇస్తున్నాయి. మరి ఇంకా ఎంతోమందికి నా లైఫ్ ఉపయోగపడేటట్టు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీరందరూ కోరుకుంటారని ఆశిస్తున్నాను. మొన్న వచ్చింది 6,000 ఏం చేశారు? మీ ఆయనకి ఎంత ఇచ్చావు, నీకెంత ఉన్నాయి? ఏమి నువ్వు చెప్పలేవా? వచ్చింది నీకే కదా. తీసుకుని ఏం చేసావు అయ్యా? 6,000 మీ ఆవిడకి ఒక 5,000 పెట్టి దాచి నువ్వు మందికి బయటలు తినేది పెట్టి చిన్నది ఒక 2,000 పెట్టి చిన్న దుద్దులు కొనొచ్చు కదా. శ్రీదేవి గారండి మాకు సంతానం చేశారండి, న్యాయం చేశారు. మాకు చక్కగా శుభ్రంగా మాకు ఆ ఇల్లు హౌస్ లేకపోతే హౌస్ కట్టించారు. ఇలా ఈ గృహం నిర్మించుకుంటారని ఎవరో ఊహించలేని విధంగా కట్టించడం జరిగింది. 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. 4 నెలల్లో ఈ ఇల్లు పూర్తి చేసి వాళ్ళ గృహప్రవేశం చేయడానికి రావడం జరిగింది. చీర పెట్టావా నాకు? థ్యాంక్ యూ. ఇటువరకు ఆ బట్టలు అందిట్లో పెట్టుకుని అందిట్లోనే వంట చేసిన బాత్రూంలోనే ఉండేదాన్నండి. సొంత తమ్ముడైనా కట్టించడానికి తీసుకొచ్చి మా తమ్ముడిని కూడా అక్కడ చేయలేదు.
ఈరోజు మా మంచి ఇల్లు కట్టించి మాకు సంతోషంగా ఉన్నాయి ఆయన గారికి నాకు. నమస్తే, నేను ఈరోజు విజయవాడకి ఒక 6 కిలోమీటర్ల దూరంలో 6 కిలోమీటర్ల దూరంలో పెద్దపుల్లిపాక అనే గ్రామంలో ఉన్నానండి. గతంలో ఈవిడ రమాదేవి గారు గుర్తున్నారో లేరో, ఈవిడకి బ్లైండ్, సరిగ్గా కళ్ళు కనిపించు. ఈవిడకి వచ్చిన 6,000 ఫంక్షన్తోనే వీళ్ళ హస్బెండ్ని బ్రతికించుకోవాలన్నమాట. సో ఈవిడ సిచ్యువేషన్ ఆ టైంలో నాకు బాధ అనిపించి ఈమెగా కనిపిస్తున్న ఒక చిన్న గుడారంలోనూ బాత్రూంలోనూ నివసిస్తూ ఉంది. అయితే ఈయన కోసం నేనేం ఆలోచించలేదు. ఎప్పుడు కూడా లేడీస్ కోసమే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను. ఒక అమ్మాయిగా, ఒక ఆడపిల్లకి ఎలాంటి పరిస్థితులు చుట్టూ సౌకర్యంగా లేకపోతే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. కాబట్టి సో ఇప్పుడు ఎందుకో నా మనసుకి ఏమికి ఇది కాకుండా ఇంకోటి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఆ బాత్రూంలో నుంచి బయటికి వచ్చి తినకంటూ కనీసం బట్టలు కట్టుకోవడానికి తిన్నా తినకపోయినా మనం ఇంకొకరికి హేళనగా ఉండకూడదు. ఈవిడ పక్కింట్లోకి వెళ్ళో లేకపోతే గుడిలోనో చర్చిలోనో ఎక్కడికో వెళ్ళి పడుకుంటూ ఉండేది. మరి బాత్రూమ్ విషయంలో ఏంటి, బట్టలు కట్టుకునేటప్పుడు విషయంలో ఏంటి, ఇవిడికి చిన్నప్పటి నుంచి కష్టాలే. భగవంతుడు ఆల్రెడీ కళ్ళు కనబడుకున్నా సగం చేసేసాడు. ఇంకా లైఫ్లో కూడా ఇంకా కష్టాలు, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి పరిస్థితి రాకూడదు. భర్త కూడా స్టాండర్డ్ అయిన భర్త కాదు. సరే ఈమెకి ఏదైనా చేస్తే బాగుంటుందని చిన్న ఆలోచన కలిగి పక్కన ఆల్రెడీ పునాదులు వేసి ఉన్న ఇల్లేనండి. సో దానిపైన నేను గోడలు కట్టి రేకులు అవన్నీ ఏవో అట్లా జస్ట్ కొంచెం సహాయం చిన్న చేయూత ఇచ్చాను. ఎందుకంటే ఈమె తలుపులు వేసుకొని కనీసం మంచినీళ్ళు తాగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్రతికితే బాగుంటుందని చిన్న ఆశ అయితే కలిగింది. వెంటనే నేను ఏర్పాట్లు చేశాను. సో ఈ ఏర్పాట్లకి అయితే ముఖ్య కారణం అండి, వీళ్ళ హస్బెండ్ అయితే ఏమాత్రం నాకు సపోర్ట్ చేయలేదు. ఇగో తను ఇంటికి వెనకతల కొంచెం దగ్గర బంధువులు ఎవరో మరి, అయినా సంబంధం లేదు. ఈ ఊరి కల్లుడైన ఈ అబ్బాయి సుధీర్ అండి, సుధీర్ సహకారంతో ఇక్కడ ఎవరో ఒకరిని మరి వాలంటీర్గా నేను ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇల్లు అయ్యేంత వరకు స్టిల్ రాత్రి వరకు కూడా నేను వెనకే ఉండి కొంచెం సపోర్ట్ చేశారు. కొంచెం కాదు, బాగానే సపోర్ట్ చేశారు పాపం. నేను కూడా డబ్బులన్నీ ఈ అకౌంట్లో వేయటం, ఎందుకంటే ఈయనకి ఇస్తే ఈ అకౌంట్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుసు కదా. సో అందుకని ఈయనకి ఇవ్వకుండా ఈమెకి ఇచ్చిన పాపం ఈయనకి తెలియదు కాబట్టి ఈయన అన్ని దగ్గరుండి చూసుకునేవారు. సో నాకు సహకరించిన సుధీర్ గారికి మీరు అందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఫ్యామిలీ, తన ఆరోగ్యం అంతా బాగుండాలని కోరుకుంటూ తిన్ను కూడా బ్లెస్ చేయండి. అలాగే వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి అయినా మీరు బాగుండాలని. ఏమయ్యా ఇజ్రాయేల్ ఇళ్ళ గట్ట మీకు ఏమో సరే అమ్మకన్నా మీ ఆవిడని శుభ్రంగా చూసుకో. కొంచెం కష్టపడినాక మాకు ఒక దిండు అనేది ఏర్పడింది మాకు. ఓకే సరే, ఇక్కడి నుంచి అయినా కూడా మీరు బాగా ఉండండి. బయటికి వెళ్ళి కష్టపడి పని వచ్చినా కానీ మా వైపు ఒక ఇంట్లో పడుకున్నందుకు, మా ఇల్లు చూసుకున్నందుకు మాకు కడుపు నిండుతుందండి. సరే, ఆ ఇబ్బందులు ఇంకెవరింటికి వెళ్ళటం, ఏది తాగటం అవన్నీ కాకుండా ఉన్న డబ్బులు కొంచెం పొదుపుగా చేసుకొని మీ భార్యని కనీసం ఎక్కడి నుంచి అయినా కొంచెం సంతోషంగా చూసుకో. నీ కోసం అయితే కట్టలేదు వాస్తవంగా, కాకపోతే నీ మంచితనం ఎక్కడో ఉంది కాబట్టి దేవుడు నీ వెనకతలు ఉన్నాడు కాబట్టి ఇల్లు నీకు తొందరగా కట్టేటట్టు దేవుడు ఎక్కడో ఉంది నీకు లోపల, దేవుడు అనుగ్రహం ఉంది. అందుకనే తొందరగా ఇల్లు జరిగిపోయింది అనమాట. ఓకే, ఇవాళ నుంచి మీరు దంపతులు ఇద్దరు కూడా సుఖంగా సంతోషంగా ఉండండి. ఓకేనా? కొట్టుకుంటే కనుక బయటకు వినబడకన్నా కొట్టుకోండి. కొట్టుకుంటే ఇంత మట్టుగా లేదండి. నువ్వు ఆవిడ కొట్టలేదా, ఈవిడ నిన్ను కొట్టలేదా? మొన్న కొట్టిందండి. మరి అదే చెప్తున్నాను, ఆవిడ కొడితే కొట్టింది కానీ జోక్క కొట్టినా కానీ ఇద్దరం ఒకటే అయిపోవాలి. సో ఆ పరిస్థితుల్లో నేను ఈవిడికి ఇల్లు కట్టించాలన్న ఆలోచన వచ్చింది. తొందరగానే నేను 2-3 నెలలకి ఇల్లు కంప్లీట్ చేసేసి మళ్ళీ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికని వచ్చాను. చాలా సంతోషం, ఇల్లంతా నీట్గా జరిగింది. ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ ఈమెకి సెక్యూరిటీగా కనీసం నేను ఒక ఆడపిల్లకి ఒక ఇల్లు సెక్యూరిటీ అనేది కల్పించడం దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహం. మీరు అందరూ సహాయ సహకారాలు ఉండబట్టి నేను ఇలాంటివి చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది రమాదేవి, నువ్వు సంతోషంగా ఉండాలి. ఓకేనా? జాగ్రత్తగా ఉండు. ఇక నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడంటే ఎండాకాలం కొంచెం బెంగగా ఏదో ఉంది, ఇల్లు వచ్చేసింది కాబట్టి శుభ్రంగా తిని ఎక్కడికి వెళ్ళకుండా వంట చేసుకుని తిని కొంచెం రెస్ట్ తీసుకో, ఆరోగ్యంగా ఉండు. ఉంటాను. నీకు ఇల్లు కట్టించినందుకు నీకు సంతోషమేనా? సంతోషమే. ఒక రోజు మా నాన్న వచ్చి నువ్వు ఎట్టుంటావమ్మా అనుకోలేదమ్మా అని ఏడిచాడు. మీ నాన్నగారు వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఒక రోజు వచ్చాడు. ఇల్లు కడతారని అనుకోలేదు. ఎట్ట ఉండి రేకుల్లో ఉంటావు అనుకోలేదు. ఆ పిల్లోడు సహాయం చేసి ఇచ్చాడు నీకు. రేకు షెడ్లో ఉంటావా అనుకో, పాకలో ఉంటాను అనుకున్నాను నేను. 7 ఇంటికి వచ్చి
రమాదేవి ఇజ్రాయేల్ దంపతులకు చక్కటి ఇల్లు కట్టించే అవకాశం మనందరికీ కలిగినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నానండి. మీరు వీడియోస్ చూడటం వల్లనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. నేను చేసే ప్రతి పనికి కూడా మీ అందరి సహకారం ఉంది కాబట్టి నేను ఎంతో మందికి నేను ఎన్నో రకాలుగా చేయూతను అందించగలుగుతున్నాను. ఇది 5వ ఇల్లు అండి. ఇంకొక 1 monthలో 6వ ఇల్లు కూడా రెడీ చేయబోతున్నాను. అది మీ అందరికీ ఇష్టమైన వ్యక్తికి నేను ఇల్లు కట్టబోతున్నాను అనమాట. సో ఆ ఇంటికి కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చక్కగా గృహప్రవేశం వేడుకలు చేసేసుకునే టైం దగ్గరికి రాబోతుంది. త్వరలో ఆ ఇంటి వేడుకలు కూడా మీకు చూపించేస్తాను. మరి ఇప్పటి వరకు ఈ వీడియోను ఓపికగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.